సో డాక్టర్ గారు అంతకుముందు సర్జన్ అంటే ఖచ్చితంగా చేతి, కత్తికే పనుండేది. ఇప్పుడు రోబోట్స్ వచ్చిన తర్వాత డే బై డే రోబోట్స్‌కు ఎక్కువ పని తీసుకుంటున్నారు. సో మెంటల్లీ దే ఆర్ దేర్ అంటే దే ఆర్ ఆపరేటింగ్. దే ఆర్ దేర్. బట్ ఏందంటే రాను రాను రోబోట్స్ యొక్క దాని యొక్క ప్రాధాన్యత గాని, దాని యొక్క పని గాని పెరుగుకుంటూ పోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అంటే మనం ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఓన్లీ రోబోట్సే ఆపరేషన్ చేసే స్థాయికి మనం చేరుకుంటామా? ఇది ఎట్లా ఎవాల్వ్ అయితది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్? క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది? ఎలా అతుక్కొని ఉంటుంది? తర్వాత అది చెయ్యాలా? వద్దా? ఇది ఒకవేళ ఏదన్నా వైటల్ స్ట్రక్చర్‌కి అతుక్కొని ఉంటే, అది తీస్తే ఏం డేంజర్ ఉంటుంది అనేది జడ్జ్‌మెంట్ రోబోలో ఉండదండి. హుహు. రోబోటిక్ కార్ ఉందనుకోండి, దాని కెమెరాస్ ఉంటాయి. ఈ రోడ్‌లో అబ్‌స్ట్రక్షన్ ఉంటే ఆగిపోతది. వేరే సర్జరీలో ఇలా లెఫ్ట్ నుంచి చేయకపోతే రైట్ నుంచి ట్రై చేయొచ్చా? అలా అలా ఆ జడ్జ్‌మెంట్ రోబోలో రాదు. హుహు. సో, ఇన్ ఫ్యూచర్‌లో ఇది లైఫ్ సేవింగ్ పద్ధతి కాబట్టి సర్జన్స్ ఎక్స్‌పీరియన్స్, సర్జన్ జడ్జ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. హుహు. రోబోట్‌ని మనం వాడుకోవాలి. కానీ రోబోట్‌తో అన్నీ చేయించలేము. ఎందుకంటే ఫైనల్లీ రోబోట్‌లో సాఫ్ట్‌వేర్ పెట్టేది మనిషే. హ్మ్. అంటే గాల్ బ్లాడర్ సర్జరీ ఇలా చేయాలి అని రోబోట్ పెట్టొచ్చు. కానీ గాల్ బ్లాడర్ అనాటమీ 25% కేసెస్‌లో డిఫరెంట్ ఉంటుంది. హుహు. అది అలాగే పద్ధతిలో కట్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. సో, మ్యాన్ అండ్ మెషిన్ బోత్ షుడ్ గో టుగెదర్. దెన్ ఓన్లీ రిజల్ట్స్ విల్ బి గుడ్. ఐ డోంట్ ఫోర్‌సీ నెక్స్ట్ 10, 15 ఇయర్స్ ఆటోనమస్ రోబో. ఓకే. బికాస్ జడ్జ్‌మెంట్ ఆఫ్ ఏ డాక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్ సర్జరీ. హుహు. అంటే కొన్ని కేసెస్‌కి యూజ్ ఉండదు. సర్జరీ సంజీవిని కాదు చాలా సార్లు. అలాంటప్పుడు అబాండన్ చేయాలి. మనం రోబో ఈసోఫేగస్ చెయ్యి అని రోబోట్ పెట్టి సాఫ్ట్‌వేర్ మనం డేటా పెట్టేసి చెయ్యి అంటే అది చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హ్మ్. సో, ఐ డోంట్ థింక్ దట్ వుడ్ బి ఎ పాసిబిలిటీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.